తరచూ బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక ప్రమాదం జరిగింది అంటే అదే ఇష్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకసారి ఒక రైలు ప్రమాదం జరిగింది అంటే ఇంకెన్నో రైలు ప్రమాదాలు కంటిన్యూ అవుతుంటాయి. ఒకసారి విమాన ప్రమాదం జరిగింది అంటే మళ్ళీ ఆ విమానంలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ కొన్ని న్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక బస్సు ప్రమాదం జరిగింది అంటే కర్నూలు బస్సు ప్రమాదం నుంచి చూసుకుంటే రీసెంట్గా మళ్ళీ పల్నాడులో కూడా ఒక బస్సు ప్రమాదం జరిగింది. అలా ఒకటి జరిగింది అంటే దాన్ని ఆగట్లేదు, దాని కంటిన్యూషన్ అవుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? డ్రైవర్ అన్నలు కొంచెం బస్ నడిపేటప్పుడు బస్ ఫిట్నెస్ ఎలా ఉంది చూసుకోండి. మమ్మల్ని సురక్షితమైన ప్రాంతాలకు హాయిగా చేర్చాల్సిన మీరు ఇలాంటి ప్రమాదాలు మీరు కొని తెచ్చుకోకండి. మా ప్రాణాలు గాల్లో కలపకండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని బస్సు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించండి. డబ్బుల కోసమని ఒక 2 సీట్లు ఎక్కువ వేసుకున్న డబ్బులు వస్తాయని అనుకుంటే కర్నూలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది అండ్ మొన్న ఇంకొక బస్సు ప్రమాదం ఎలా జరిగిందో మనం చూసాం కదా. డ్రైవర్ అన్నలు ప్లీజ్ బీ కేర్ఫుల్.